హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈసీ. ఈరోజు రెసిపీ వచ్చి పాలకూర పప్పు. ఈ పాలకూర పప్పు చపాతీ, అన్నం, ఇడ్లీ, దోశ అన్నిటికీ బాగుంటుందండి. ఈ పాలకూర పప్పు ఎలా చేస్తామనేది ఇప్పుడు చూస్తాం రండి. ఈ పాలకూర పప్పు చేయడానికి ఇక్కడ నేను 1/2 కప్పు సాంబార్ దాల్ని బాగా కడిగి నీళ్ళు పోసి 30 నిమిషం నానబెట్టాను. దాంతోపాటు మనకు 20 స్మాల్ ఆనియన్స్ కావాలి, 10 వెల్లుల్లి, 2 మిరపకాయ, 2 టొమాటో, 1/2 టీ స్పూన్ పసుపు. స్మాల్ ఆనియన్స్ దొరికింది కాబట్టి నేను వాడుకున్నాను. మీ దగ్గర లేదంటే మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. పప్పులో నేను ఇప్పుడు పసుపు, మళ్ళీ మనం తీసి పెట్టుకున్న టొమాటో, స్మాల్ ఆనియన్స్, వెల్లుల్లి, అలాగే మిరపకాయ అన్నీ కుక్కర్కి వేసి ఈ కుక్కర్ని 3 to 4 విజిల్స్ వచ్చిన వరకు పెట్టుకుంటే మనకు పప్పు అనేది బాగా ఉడికిపోతుందండి. పప్పు ఉడికిన తర్వాత పప్పుని మెత్తగా చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు పాలకూర కట్టని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 20 స్మాల్ ఆనియన్స్ అండి, 6 వెల్లుల్లిని క్రష్ చేసి పెట్టుకున్న, ఇంగువ నేను వాడుతున్నాను. మీకు ఇష్టం లేదంటే వదిలేయండి. 2 ఎండు మిరపకాయ, దాంతోపాటు ఆవాలు, మళ్ళీ జీలకర్ర 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మనకు కావాలండి. రండి ఈ పాలకూర పప్పు ఎలా చేస్తామన్నది చూసేస్తాం. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు గింజలు వేసుకోండి. దాని తర్వాత 2 ఎండుమిరపకాయ, దాంతోపాటు కరిపత్త 2 వేసి బాగా కలపండి. 1 నిమిషం తర్వాత దీంట్లో మనం ఇంగువ వేస్తామండి. మీకు ఈ స్టెప్ స్కిప్ చేయాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇంగువ వేసిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ అలాగే గార్లిక్ 2 వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఆనియన్, గార్లిక్ 2 బాగా ఫ్రై అయిన తర్వాత నేను కడిగి తీసి పెట్టుకున్న పాలకూరని వేసి బాగా కలుపుకోండి. ఒక 4 నిమిషాలు మన పాలకూరని బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ 1/2 కప్పు నీళ్ళు పోసి పాలకూరని బాగా ఉడికించుకుంటున్నా. నీళ్ళు వేసిన తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టేయండి. ఒక 4 నిమిషాల్లో మనకు పాలకూర అనేది బాగా ఉడికిపోతుందండి. ఇలా పాలకూర అనేది బాగా ఉడికిన తర్వాత మనం మెత్తగా చేసి పెట్టుకున్న పప్పుని ఈ పాలకూరతో కలుపుకుంటాము. పప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఈ పప్పుని 2 నిమిషాలు మనం ఉడికిస్తామండి. ఈ స్టేజ్లో నేను ఈ పాలకూర పప్పుకు కావాల్సిన ఉప్పుని వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత పాలకూర పప్పుని 5 నిమిషాల పాటు మనం బాగా ఉడికించాలి. పాలకూర పప్పు అనేది 5 నుంచి 7 నిమిషాల్లో మనకి ఇప్పుడు రెడీ అయిపోతుందండి. చూడండి, 7 నిమిషాల తర్వాత మనకు పాలకూర పప్పు అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ పాలకూర రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.